కాపుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు అంటూ మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు. టీడీపీతోనే కాపుల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమం. బ్రిటిష్ కాలం నాటి కాపు రిజర్వేషన్లు ఎత్తేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు పునరుద్ధరిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని అటకెక్కించిన పరిస్థితి. అలాంటి జగన్ రెడ్డికి ముద్రగడ లాంటి వ్యక్తులు భజన చేయడం చూస్తే సిగ్గేస్తోంది అంటూ మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు. రంగా హత్య కేసులో ముద్దాయిలకి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఇంటి పక్కన భూములు ఎలా కట్టబెట్టాడు, ఎందుకు కట్టబెట్టాడు, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి, ఆనాడు రంగాన్ని హత్య చేయించిన వాళ్ళ కొడుకు నేడు ఏ పార్టీలో ఉన్నాడు, ఎవరిని వెనకేసుకొచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు, రంగాతో అంబటికి పోలిక. కాపులంతా ఆలోచించాలి. ఆనాడు రంగాన్ని చంపిన వ్యక్తుల కొడుకులు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, జగన్ రెడ్డి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని ఎందుకు నాటకాలు ఆడుతున్నాడు, కాపుల మీద మొసల కన్నీరు ఎందుకు కారుస్తున్నాడు, సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. రంగా గారి హత్య జరిగిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసును ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేశాడు. అప్పుడు సూత్రధారులకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటి పక్కన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో తన ఇంటి పక్కనే భూమి కట్టబెట్టి కాపులకు అన్యాయం చేసిన చరిత్రను ఇంకా మర్చిపోలేదు. ఇవాళ అదే వ్యక్తి కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకాలను కూడా కాపులు గమనిస్తానే ఉన్నారు అంటూ మండిపడ్డారు మంత్రి. కాపుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి ఎంత మాత్రం లేదని రామానాయుడు ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపుల అభివృద్ధి, సామాజిక గౌరవం, రాజకీయ భవిష్యత్తు అన్ని తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా బలిజ బిడ్డ రత్న సభాపతిని స్పీకర్ గా కూర్చోబెట్టిన ఘనత టీడీపీది. పసుపులేటి బ్రహ్మయ్య, రామచంద్రయ్య, పాలకొండ రాయుడు వంటి ఎంతో మందికి ఉన్నత రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది చంద్రబాబే. ఆఖరికి అత్యంత పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిని ఆదికేశవ నాయుడు, చదలవాడ కృష్ణమూర్తి వంటి కాపు నేతలకు ఇచ్చి గౌరవించింది మా పార్టీయే. బ్రిటిష్ కాలం నుండి కాపులకు రిజర్వేషన్లు ఉంటే గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వాటిని రద్దు చేశారు. మళ్లీ చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి రిజర్వేషన్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వాటిని తుంగలో తొక్కాడు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని మొహం మీద చెప్పిన వ్యక్తి జగన్. కాపుల ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగాని రౌడీ అని దూషించి చంపితే తప్పేంటి అన్న గౌతమ్ రెడ్డికి జగన్ ప్రభుత్వం పదవులిచ్చి సత్కరించింది. రంగా హత్యలో నిందితులుగా ఉన్నవారు ఇప్పుడు మీ ప్రెస్ మీట్ లో పక్కనే కూర్చుంటున్నారు. అలాంటి వైసీపీ నేతలు నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉంది. రంగాని హత్య చేసిన వారికి హైదరాబాద్ లో వేల కోట్ల రూపాయల భూములు కట్టబెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా? సమాధానం చెప్పాలి. ఒక పక్క రంగా ఫోటో పెట్టుకుని సోషల్ మీడియాలో డ్రామాలు చేస్తూ మరో పక్క ఆయన్ని అవమానించిన వారిని నెత్తిన పెట్టుకుంటున్నారు. రంగా పేరు ఉచ్చరించి హక్కు కూడా వైసీపీకి లేదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. కాపుల కోసం పోరాడతానన్న ముద్రగడ పద్మనాభం తన పేరు చివర రెడ్డి అని తగిలించుకున్నాక ఇంకా కాపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. జగన్ మెప్పు కోసం తన ఇమేజ్ ను ఆయనే తగ్గించుకుంటున్నాడు. కాపులను కేవలం ఓటు యంత్రాలుగా చూసే వైసీపీ నాయకుల మాటలను ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం పక్కన పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ రెడ్డి నైజమని మంత్రి నిమ్మల దుయ్యబట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివంగత తల్లిదండ్రులను ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునేలా బూతులు మాట్లాడాడు. అంబటి వాడిన భాష అత్యంత దారుణం. మీడియా కూడా ప్రసారం చేయలేక బీప్ సౌండ్లు వేయాల్సి వచ్చిందంటే అది ఎంతటి నీచమైన బూతు పురాణమో అర్థం చేసుకోవచ్చు. ఒక మాజీ మంత్రి సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వారించలేదు? అంబటి కుటుంబ సభ్యులైనా ఆయనను మందలించి క్షమాపణ చెప్పించాల్సింది. గతంలో మా పార్టీ సానుభూతిపరుడు ఒకరు జగన్ సత్యమణిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కార్యకర్తల నుండి వ్యతిరేకత వచ్చినా సరే అది తప్పని భావించి చంద్రబాబు అతనిపై చర్యలు తీసుకుని వెంటనే జైలుకు పంపించారు. అది చంద్రబాబు గొప్పతనం. మరి చంద్రబాబు కుటుంబాన్ని అంత దారుణంగా దూషించిన అంబటిపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీన్ని బట్టి ఇది జగన్ రెడ్డి డైరెక్షన్ లోనే జరుగుతోందని స్పష్టమవుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికే అంబటిని ఒక పావుగా వాడుకుంటున్నాడు. గతంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సత్యమణి భువనేశ్వరిని అవమానించినప్పుడు కూడా జగన్ ఎంజాయ్ చేశాడే తప్ప తప్పు అని చెప్పలేదు. ఇదంతా కులాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ ఆడుతున్న డ్రామా తప్ప మరొకటి కాదని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలుకు వెళ్లి వచ్చిన వైసీపీ నేత జోగి రమేష్ తీరు మారలేదని, మంత్రి లోకేష్ పై ఆయన చేసిన అనుచిత
అనుచిత వ్యాఖ్యలను మహిళా లోకం మొత్తం అసహించుకుంటుందని నిమ్మల మండిపడ్డారు. తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుంటే దానికి కులాన్ని ఆపాదించడం ఏమిటని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో బోండా ఉమా కాపు, బుద్దా వెంకన్న బీసీ పల్నాడు వెళ్తే వారిపై ఇనుప రాడ్లతో బరిసెలతో ప్రాణాంతక దాడి చేయించింది నిజం కాదా? అప్పుడు వీరు కాపులు బీసీలని జగన్మోహన్ రెడ్డికి గుర్తుకు రాలేదా? వైసీపీ 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోవడానికి అంబటి రాంబాబు, జోగి రమేష్, కొడాలి నాని, పేర్ని నాని, వలభనేని వంశీ వంటి నేతల బూతు పురాణమే కారణం. అధికారం పోయినా వీరిలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు నిమ్మల. కాపు సమాజానికి సీకే నాయుడు, కోడి రామూర్తి, ఎస్వి రంగారావు, మండలి వెంకట కృష్ణారావు వంటి మహానుభావులు ఆదర్శం. బూతులు మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వారు కాపులకు ఎప్పటికీ ఆదర్శం కాలేరని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు వాటి కార్యాలయాలు దేవాలయాలతో సమానం. దేశంలో ఎక్కడా లేని విధంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై గతంలో వైసీపీ నేతలు అధికార మదంతో దాడులు చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న బొత్స సత్యనారాయణకు పోలీస్ వ్యవస్థ చట్టం గుర్తుకు రాలేదా? గతంలో ఐపీఎస్ వ్యవస్థను వైపీఎస్ వ్యవస్థగా మార్చేశారు. పార్టీ ఆఫీస్ పై దాడి జరిగితే ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మమ్మల్ని 3 గంటల పాటు గేటు బయట నిలబెట్టి రివర్స్ లో మా పైనే కేసులు పెట్టిన దుర్మార్గపు చరిత్ర జగన్ రెడ్డి ప్రభుత్వానిది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరో హద్దు మీరకూడదని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమలో పల్నాడులో ఫ్యాక్షనిజం బుసల కొడుతుంటే దాని రూపురేఖలు మార్చింది చంద్రబాబే. హైదరాబాద్ లో నెలల తరబడి ఉండే కర్ఫ్యూలను పోగొట్టి ప్రశాంతతను తెచ్చింది తెలుగుదేశం పార్టీ. అక్రమ దాడులు, నరుకుతామనే భాష వైసీపీ సంస్కృతి. రోడ్డు మీద కత్తులతో వీరంగం చేస్తూ రక్తం చెందిస్తూ ఫ్లెక్సీలను తడిపినప్పుడు బొత్స సత్యనారాయణ ఎందుకు నోరు విప్పలేదు? నీతులు మాకు కాదు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి నేర్పండి. చిల్లర రాజకీయాలు, బూతు పురాణాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు దూరంగా ఉంటుంది. చట్టాన్ని అతిక్రమిస్తే ఏ పార్టీ వారైనా శిక్షిస్తాం తప్ప ప్రోత్సహించే ప్రసక్తే లేదని నిమ్మల తేల్చి చెప్పారు.